Hello guys, welcome to my new channel Concept with Mithinesh. సో టుడే ఈరోజు మనం ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందాం, అదే ఫ్లూయిడ్ మెకానిక్స్. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ సబ్జెక్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. కమింగ్ టు ద పాయింట్, అసలు ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఫ్లూయిడ్ మెకానిక్స్ని సపరేట్ చేసినట్టయితే ఫస్ట్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఏదైనా ప్రవహించే దాన్ని మనం ఫ్లూయిడ్ అని అంటాం. ఎనీథింగ్ దట్ కెన్ ఫ్లో ఈజ్ కాల్డ్ ఎ ఫ్లూయిడ్. మళ్ళీ మెకానిక్స్ అంటే ఏంటి? మెకానిక్స్ అంటే ఏదైనా ఇంటరాక్ట్ అయ్యేదాన్ని మనం మెకానిక్స్ అని. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎట్ ద రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద మోషన్ అండ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ విత్ సాలిడ్స్ అండ్ అదర్ ఫ్లూయిడ్స్ ఎట్ ద బౌండరీస్. అంటే ఒక ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఒక ఫ్లూయిడ్ ప్రవహించేది లేకపోతే నిలకడగా ఉన్నప్పుడు ఏదైనా దానికి ఇంటరాక్ట్ అవుతుందా, సాలిడ్సా లేకపోతే వేరే ఫ్లూయిడ్ బౌండరీస్కి ఇంటరాక్ట్ అవుతుందా అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్. అది మనం కనుక్కోవాలి. సబ్జెక్ట్ మొత్తం అదే ఉంటుంది. సో నెక్స్ట్ 3 టైప్స్ ఉంటుంది. ఫ్లూయిడ్ స్టాటిక్స్ ఉంటుంది, ఫ్లూయిడ్ కైనమెటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్. స్టాటిక్స్ అంటే ఏదైనా ఫ్లూయిడ్ రెస్ట్లో ఉన్నప్పుడు చదువుతాం, అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎట్ రెస్ట్. కైనమెటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ మోషన్ వితౌట్ కన్సిడరింగ్ ద ఫోర్సెస్ కాజింగ్ ద మోషన్. అంటే ఫ్లూయిడ్స్ మోషన్లో ఉన్నప్పుడు వాటి మీద వచ్చే ఫోర్సెస్ని మనం కన్సిడర్ చేయము. ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఆపోజిట్ ఆఫ్ కైనమెటిక్స్. అంటే ఇందులో మనం ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తాం, దాన్ని డైనమిక్స్ అంటారు, ఫ్లూయిడ్ డైనమిక్స్. మనకి కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్ అనే 2 ఉంటాయి. లిక్విడ్ అనేది ఇన్కంప్రెసిబుల్, గ్యాసెస్ అనేది కంప్రెసిబుల్. ఫ్లూయిడ్ అంటే ఈ 2 మిక్స్ చేస్తే ఫ్లూయిడ్ అని అంటాం. లైక్ లిక్విడ్ ప్లస్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లూయిడ్ అని అంటాం. అసలు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎందుకు చదువుకోవాలి? ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎందుకంటే మనం నివసించేదే డెన్స్ ఫ్లూయిడ్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. మనం ఏమైనా డిజైన్ చేయాలనుకుంటే ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, డ్యామ్స్, టర్బైన్స్ ఇవన్నీ ఫ్లూయిడ్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. సో ఇవన్నీ డిజైన్ చేయాలంటే మనం వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలవాలి, అది దేంతో సరౌండ్ అయి ఉన్నదో అనేది. సో అవి క్యారెక్టరిస్టిక్ లేనిదే మనం ఏది డిజైన్ చేయలేము. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ చూసుకున్నట్టయితే, సాలిడ్స్ అనేది డిఫార్మేషన్ వన్ టైం అన్నట్టు. ఎందుకంటే ఒక్కసారి డిఫార్మ్ అయిందంటే అది మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాయి. కానీ ఫ్లూయిడ్స్ అలా కాదు, ఒకసారి డిఫార్మ్ అయిందంటే అది పర్మనెంట్ డిఫార్మేషన్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ సాగదీస్తే అది అలానే ఉంటుంది, అది ఫ్లూయిడ్. ఇప్పుడు సాలిడ్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్, దాన్ని డిఫార్మ్ చేస్తే వదిలేస్తే మళ్ళీ మనకి ఒరిజినల్ షేప్ అనేది వస్తుంది. సాలిడ్స్ వచ్చేసి హుక్స్ లా ఫాలో అవుతుంది, అదే ఫ్లూయిడ్స్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. అంటే షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. అదే సాలిడ్స్లో మనకి షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెస్. కాంటిన్యూయం హైపోథసిస్ అంటే it is a fluid mechanics we assume fluid is continuously homogeneous matter with no holes. అజంప్షన్ అంటే ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ పార్టికల్స్, మనం ఒక ఫ్లూయిడ్ తీసుకున్నట్టయితే దాంట్లో చాలా వరకు పార్టికల్స్ ఉంటాయి, కానీ అవి ఒక్కొక్క పార్టికల్కి మనం సపరేట్గా అనాలిసిస్ చేయనక్కర్లేదు. అందుకని అవన్నీ పార్టికల్స్ కలిపి అజంప్షన్స్ తీసుకుంటాం. ఇట్ సింప్లిఫైస్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఫ్లో సో దట్ ఈచ్ మాలిక్యూల్ నీడ్ నాట్ బి స్టడీడ్ సపరేట్లీ. ఎందుకు అజ్యూమ్ చేసుకుంటున్నామంటే ఒక్కొక్క పార్టికల్ని మనం సపరేట్గా అనాలిసిస్ చేయనవసరం లేదు. న్యూటన్ నెంబర్ అనేది ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద వ్యాలిడిటీ ఆఫ్ కంటిన్యూమ్ హైపోథసిస్. ఇది మనం ఎలా చేసుకుంటామంటే దీన్ని కేఎన్ అని అనుకుంటాం. ఇట్ ఈస్ ద మీన్ ఫ్రీ పాత్ బై క్యారెక్టరిస్టిక్ డైమెన్షన్. అంటే ఒక పార్టికల్ అనేది ఒక్కొక్క పొజిషన్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎన్నిసార్లు చేంజ్ అయింది, దాని పాత్, మీన్ ఫ్రీ పాత్, దాని యావరేజ్ డిస్టెన్స్ ఎలా తీసుకుంటాం అనేది. క్యారెక్టరిస్టిక్ డైమెన్షన్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్యూబ్ తీసుకున్నాం అనుకో, ట్యూబ్ లేదా పైప్. ఇఫ్ ఎ ఫ్లూయిడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఎ పైప్, దాని క్యారెక్టరిస్టిక్ డైమెన్షన్ అని వచ్చేది డయామీటర్. Continuum hypothesis is valid when kn is less than 0.01.
సో ఇది వచ్చేసి చిన్న ఇంట్రొడక్షన్ టు అవర్ సబ్జెక్ట్. లెట్స్ స్టార్ట్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇన్ కమింగ్ డేస్.